ధనం అంటారా? నిజానికి గొప్ప ధనం గురువే. ఆయనకంటే మించిన ధనం ఎవరు? భార్య అనగానే ఒక పార్ట్నరే కదండి సహజంగా మనం అనుకునేది. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా పంచుకోవడానికి. మనకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా పంచుకోవడానికి ఒకరిని పెట్టాడు దేవుడు. తానే గురువు రూపంలో ఉన్నాడు. అందువల్ల గురువు దగ్గర ఉండడం, గురువుతో షేర్ చేసుకోవడం అన్నీ కూడా నాకు ఏది కూడా మొహమాట పడను. గురువుగారికి చెప్పడానికి వెనకాడను. అది తప్ప ఒప్ప నాకు తెలియదు, కానీ విషయం స్వామికి చెప్పడం అనేది చెప్తూ ఉంటా. అది వారిని బాధించేదా, ఆనంద పెట్టేదా నాకు తెలియదు. చెప్పాలి అనిపించింది చెప్పేస్తుంటాను. అందువల్ల ఆయన స్వామీజీ ఎప్పుడు నేను గురువుని, నేను ఇలాగే ఉండాలి, వీడు కింద ఉండాలి అలా అనుకోరు. నాకు తండ్రి దగ్గర ఎంత స్వతంత్రత ఉంటుందో అంత స్వాతంత్రాన్ని స్వామి ఇచ్చారు. అందరికీ అలాగే ఉంటుంది, కానీ నాకు ఎక్కువ నేను తీసుకున్నాను. అది తెలియకుండానే నాకు నా భావన అలా. అందుకని నాకు అన్నీ వారే. యాక్చువల్లీ మీరేం చదువుకున్నారండి? నేను 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు వెళ్ళాను. ఇంటర్మీడియట్ మామూలుగా నాకు 8th దాకా కొంచెం నిజంగా చెప్పాలంటే డల్ స్టూడెంట్నే. ఎందుకంటే నాకు మా నాన్నగారు బయటికి ఎక్కడికి పంపించేవారు కాదు. బయట ప్రపంచం తెలియకపోవడం వల్ల కొంచెం తెలియనితనం బాగా ఉండేది. అంటే మా స్నేహితులందరూ అన్నిట్లోనూ నాకంటే బాగా ఉండేవారు ముందే. అటు ఆటల్లో కానీ, చదువులో కానీ అన్నిట్లో. అటు ఆటలు నాకు రావు, ఆడేవాడిని, కానీ దేంట్లోనూ గెలవడం అనేది నాకు లేదు. కానీ నాకు వచ్చిన విద్యల్లో ఒక్కటే వచ్చింది, వేదం మాత్రం. చిన్నప్పటి నుంచి చదివితే వేదమే వచ్చింది నాకు. మా గురువులు చెప్పేవారు. దాని మీద ఎక్కువ ఆసక్తి ఉండేది, అదే ఎక్కువ వచ్చి ఉండేది. స్కూల్లో చదువుతున్నప్పుడు అంత పెద్ద నాకు ఏం చదువుతున్నానో నాకు తెలియదు, కానీ క్లాసెస్ అయితే ఏదో బొటాబొట్టిన ప్యాస్ చేసి పంపిస్తున్నారు పైదాకా. 8th క్లాస్లో మాకు మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు అని ఒక సోషల్ మాస్టర్ గారు వచ్చారు, విజయవాడ. ఆయన చాలా బాగా మాట్లాడేవారు, మంచిగా చెప్పేవారు. ఆయన చూస్తే నాకు ఆసక్తి బాగా కలిగింది, చదువుకోవాలి అని అనిపించింది. అంటే చదువుకోవాలని అంత ముందు ఉండేది, కానీ తెలియదు ఎలా చదవాలో తెలియదు. అవే ఆయన చూపించిన తర్వాత అందరికంటే ముందు నేనే రాసి చూపించాను. మా తెలుగు టీచర్ గారు నమ్మలేదు. అప్పుడే అందరికంటే చివరిలో ఇచ్చేవాడివి, ఈరోజు మొదటి ఇచ్చావు, ఇంటి దగ్గర రాసుకొచ్చావు అని అడిగింది ఆవిడకి చెప్పాను నేను. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం రావాలి కదా. ఆ మాస్టర్ గారు నాకు బాగా బాగా కావాల్సిన ఆయన అనమాట. నాగేశ్వరరావు గారని చాలా మంచి మాస్టర్ గారు. ఆయన చిన్న ఆయనే, కానీ మోటివేషన్ బాగా. టీచర్ అనగానే ఏదో పాఠాలు చెప్పేసి వెళ్ళిపోవాలి అనుకోకుండా మహానుభావుడు సమాజంలో ఉన్న విషయాలు చెప్తూ పిల్లల్ని ఆకట్టేవాడు. అదొక అద్భుతమైన ప్రతిభ ఆయనలో. అప్పుడు చదువు మీద ఆసక్తి కలిగి తెలియకుండా లెక్కలు బాగా ఇష్టం వచ్చింది. లెక్కల్లో కూడా 10th క్లాస్లో అప్పటికప్పుడు చదివినా నాకు 88 దాదాపు వచ్చేసింది 10th క్లాస్లో. అందుకని నేను లెక్కలు నాకు చాలా ఉండేవి. ఇటు సన్యాసం తీసుకోవాలని ఉండేది. మా పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరు మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉండేవారు. నేను అలా అవ్వాలనుకునేవాడిని, కాసేపు ఇంకోటి అనుకునేవాడిని. లక్ష్యాలు మారిన ప్రథమ లక్ష్యం ఇదే వచ్చింది అనుకోండి. అందుకని ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వేదం బాగా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి. కొంచెం ఆర్థికంగా చిన్న స్థితి, బహుకుటుంబీకులు కదా నాన్నగారు, సంతానం ఎక్కువ మంది ఉండడంతో వారు ఎప్పుడు నన్ను ఉద్యోగం చేయమని చెప్పలేదు, కానీ నేనే ఏదైనా చిన్న మందిరం చూసుకొని నెలకి ఇంత తెచ్చుకుని నా ఫీజు నేను కట్టుకుంటూ చదువుకుందామని అనుకున్నాను. అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన తర్వాత ఆలయం చిన్న దొరికింది, రామాలయం. అక్కడ ఎవరు గుడికి జనాలు రారు. వారు ఇచ్చే శాలరీ నాకు చదువుకు సరిపోతుంది, నాన్నగారికి తోడు ఉంటుంది అని అలా చేరాను. అయితే మనం వెళ్ళిన తర్వాత చదువు పక్కన పెట్టి గుడిని డెవలప్ చేశాను. ఆ గుడికి ఎవడు రాని వారు ఆ తర్వాత గుడిలోకి జనాలు రావడం మొదలుపెట్టారు బాగా. వచ్చిన తర్వాత గుడి వాళ్ళు నాకు నిర్బంధాలు పెట్టడం మొదలుపెట్టారు. సాయంత్రం 7ంటికి వచ్చి దీపం పెట్టమన్న వాళ్ళు 5ంటికి రమ్మన్నారు. కాలేజీ నుంచి రావాలంటే కష్టం, అది కార్తీక మాసం. ఇలాంటి ఎందుకు డెవలప్ చేశాను అని కూడా నాకు తెలియదు. అందరికీ నాకు వచ్చిన విష్ణు సహస్రనామం నేర్పడం, చాలామంది పిల్లల్ని తయారు చేయడం, అలా చేసిన తర్వాత ఎక్కువ జనం రావడంతో గుడి బాగా డెవలప్ అయిపోయింది. అప్పుడు నాకు ఈ చదువు మధ్యలో ఇంటర్వ్యూలో అవగానే వచ్చేసేవాడిని. స్నానం చేసేసుకుని మళ్ళీ గుడికి రావాలి కదా. అందుకని గుడిలో ఉండడంతో దాని మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఏదో గుడి వచ్చిన తర్వాత బడికి సెలవు అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఆ గుడిలో చేరడం మా జీవితానికి టర్నింగ్ అయింది.
విజయవాడ ముత్యాలంపాడు రామాలయం అని అక్కడ రాజులంతా ఉంటుంటారు. అక్కడ మాకు సుబ్బరామ శర్మ గారు అని ఒక గురువుగారు, ఆయన ఎంతోమందికి చదువు చెప్పారు. ఆయన గొప్పతనం ఏంటంటే అండి, రిటైర్డ్ అయిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఉండే వాళ్ళందరినీ చేరదీసి చిన్న చిన్న మంత్రాలు చెప్పి వాళ్ళకి చదువు నేర్పి, ఇగో ఈ జపం చేసుకుంటే నీకు ఎవరో ఒకళ్ళు శనిగ్రహ జపము నవగ్రహ జపాలు అంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఆ మంత్రాలు నేర్పేవారు. చిన్న చిన్న మంత్రాలే అవి నేర్పి వాళ్ళు జపం చేస్తే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులన్నీ పోయి మా గురువుగారి కంటే అందరూ బిల్డింగ్లు కట్టుకున్నారు. పాపం మా గురువుగారు మాత్రం రేకుల షెడ్యూల్లే. కానీ నిజానికి చాలా రకాలైన సమస్యలకి చాలా రకాలైన మంత్రాలు ఇది చదివితే మంచి జరుగుతుందని, ఖడ్గమాలకు ఒక రకంగా ఇలా రకరకాలుగా చెప్తుంటారు. నిజంగా ఆ మంత్రం చదివితే వాళ్ళ సమస్యలు నిజంగా తీరిపోతాయండి? మంత్రం వాళ్ళకి చెప్పింది గురువుగారు. బయట వాళ్ళు ఎవరైనా నవగ్రహ దోషాలు ఉంటే జపం చేసుకోవడానికి వీళ్ళకి నవగ్రహ మంత్రాలు, మంత్రభాగాల్లో వేద మంత్రాల్లో చిన్న చిన్న ఉంటాయి కదా, అవి నేర్పారు. అవి నేర్పి నిజంగా మంత్రం అనేది చాలా గొప్పదండి. మంత్రము అంటే మననాత్ త్రాయతేతి మంత్ర అంటారు. మననం చేసిన వాడిని రక్షించేది మంత్రం. అయితే మంత్రం జపం చేస్తే అన్నీ సృష్టించవు, వాటంతా అవి రావు. కరెక్ట్. మంత్రం చేయటం వల్ల మరి ఎలా సాధించుకుంటాము అంటే, సాధించుకునే ఎబిలిటీ మంత్రం ఇస్తుంది మనకి కదండి. ఇప్పుడు మానసికంగా మనిషి ధైర్యంగా ఉంటే దేన్నైనా సాధించగలుగుతాడు, అన్నీ సంపాదించుకోగలుగుతాడు. అందువల్ల ఆ మనస్సుకి ఆ దృఢత్వాన్ని ధైర్యాన్ని మంత్రం ఇస్తుంది. అందుకని మంత్రం మీరు అన్నట్టు అది వాడికి పనిచేయాలి ఫలించాలి అంటే వీడి దాని మీద విశ్వాసంతో చేయాలి. మంత్రం పనిచేయాలన్నా ఊరికి పనిచేయదు. మంత్రం మీద నిష్ట ఉండాలి, దైవం మీద నిష్ట ఉండాలి, ఉపదేశించిన గురువు మీద, ఈ ముగ్గురు మీద విశ్వాసం ఉంటేనే మంత్రం పనిచేస్తుంది. మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్ర ప్రదే గురవు త్రిషుభక్తి సదాకార్య. ఈ మూడిటి మీద విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే మంత్రం పనిచేస్తుంది. అలాంటి గొప్ప గురువుగారు ఆయన. అందరికీ జీవనోపాధి చేసి అందరూ బాగుపడడానికి గొప్ప ఇది చేశారు. వారే మా ఆలయానికి వచ్చి నాకు పాఠం చెప్పారు అనమాట. అటు వెళ్తూ వెళ్తూ అది మధ్యలో ఉండేది, నా దగ్గర ఆగి చెప్పారు. నేను ఒక రకంగా అదృష్టవంతుని అనుకుంటుంటాను. ఎందుకంటే నేను గురువు దగ్గరికి వెళ్ళాలి నిజానికి ఆయన దగ్గరికి, కానీ గుడి ఉంది కదా రాలేవులే నేనే వస్తా అని చెప్పి వచ్చారు. వచ్చి ఆయన అనుగ్రహాన్ని ఇచ్చారు. గంగ దగ్గరికి మనం వెళ్ళలేగదాము, గంగే వచ్చి మన మీద పడితే ఎలా ఉంటుందో అలా అయింది. ఆ పరిస్థితి ఆ చిన్న వయసు అయినా తెలియకుండా వారు రావడం, తర్వాత కొంచెం వయసు అయిన తర్వాత మేమే వెళ్ళి వారి దగ్గర నేర్చుకున్నాం. అలా వారు నేర్పారు. అందుకని అలా 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఇంకా డిస్కంటిన్యూ చేసేసాను. ఇది కంటిన్యూ అయిపోయింది. నేను అహోబిల స్వామి అని అంటే మీరు అహోబిలానికి సంబంధించిన వారేమో అన్న డౌట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మీ పేరు మామూలుగా లక్ష్మి ఉందనుకోండి, వైకుంఠానికి సంబంధించిన వారు కాదు కదా కదండి. అలాగే మీ పేరు అంజలి అంటే సినిమా యాక్టర్ కాదు కదా, పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు కదండి. అలాగే ఆ క్షేత్రం పేరు పెట్టారు అంతే. రెండు శారీరకంగాను బలంగా ఉండాలి, బుద్ధి బలము ఉండాలని అన్న పెట్టారేమో తెలియదు గురువుగారు, కానీ నరసింహస్వామి క్షేత్రం పేరు అయితే వచ్చింది. అదే ఆనందం.